ఆల్ క్లియర్ కొట్టినా అప్పటి నుంచి తొలుకొత్తాం అనుకుంటున్నాను. కొట్టినా మళ్ళా ఇంతకుముందు డోస్ అదే. నమస్తే రైతులందరికీ. ఇక్కడ చూడండి పత్తి పంట అనేది ఎంత నీట్గా ఉందో, మనకు ఈ సైడ్ బ్రాంచెస్ కానీ పూత కానీ కాత కానీ ఏ విధంగా ఉంది, ఆకులు అనేది ఎంత నీట్గా ఉందో ఒకసారి మీరు వీడియోలో చూడండి. ఇక్కడ రైతు వచ్చేసి మన ఆల్ క్లియర్ మందునైతే సెకండ్ స్ప్రేగా వాడడం అయితే జరిగింది. హైట్ కూడా చూడండి ఎంత హైట్గా రావడం అయితే జరిగింది. ఇదైతే కింద ఉన్నది మనకు ఇసుక నేలలో కూడా చూడండి ఎంత నీట్గా వచ్చింది ఆ చెట్టు అనేది. చూడండి సైడ్ బ్రాంచెస్ కూడా చూడండి, మొక్కలు అనేది ఎంత నీట్గా కానీ షైనింగ్ కానీ ఎంత మంచిగా, అసలు ఎక్కడ కానీ పచ్చదోమ కానీ తెల్లదోమ కానీ అనేది ఎక్కడ కనడం లేదు. పేను కానీ నల్లి కానీ ఎలాంటిది ఆకు కింద ఎలాంటిది కనబడడం లేదు. మొత్తం క్లియర్ అండి, మొత్తం ఆల్ క్లియర్ అనేది అయిపోవడం అయితే జరిగింది. ఇది చాలామంది రైతులకు గత 2-3 సంవత్సరాల నుంచి మేమైతే చెప్తున్నాము, ఆల్ క్లియర్ పత్తిలో వాడండి, మంచిగా దిగుబడి అనేది పెరుగుతుంది, అన్నీ అనేది క్లియర్ అయిపోతాయి. అలాగే మందు కొట్టిన 15 నుంచి 20 రోజుల వరకు ఎలాంటి మందులు స్ప్రే చేసిన అవసరం లేదండి. కంపెనీ వాళ్ళు మీకు చెప్పడం ఏంటంటే, ఇంకొకటి ఈ మందుగాన పనిచేయకపోతే మనకు డబ్బులు అనేది వాపసు చెప్తామని చెప్పడం అయితే జరిగింది. అంత కాన్ఫిడెన్స్గా చెప్పడం అయితే జరిగింది రైతులు. ఇక్కడ చూడండి మీకు తోట అనేది ఒకసారి చూడండి. ఇక్కడ ఈ రైతు షాంపుల కోసం 1 ఎకరాకు డౌట్ మీద ఒక ఎకరాకు వాడడం అయితే జరిగింది. ఇప్పటి వరకు చరిత్ర అనేది ఏందని చూడండి, మనకు పోయిన సంవత్సరం చాలామంది రైతులు వాడినప్పటికీ ఒక్క నెగిటివ్ కామెంట్ రాకపోవడం అనేది చాలా మంచిది. అది ఎందుకంటే ఒక మందు గురించి ఎంత మంచి మందు అన్నా చాలామంది రైతులు కొంతమంది వాడిన తర్వాత మళ్ళీ వచ్చే సంవత్సరం వాడరు, అరే మోసపోయాంలే ఏదైనా మళ్ళీ నెక్స్ట్ కొడదాం అనుకుంటారు. కానీ ఈ యొక్క ఆల్ క్లియర్ని పోయిన సంవత్సరం వాడిన రైతులు ఆ రైతులే వాడడం కాకుండా మళ్ళీ వేరే రైతులకు చెప్పి మాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మంచి మందు ఉంటేనే రైతు అనేది సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. అది ఎక్కడైనా సరే ఒకసారి స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ పని చేయకుంటే దాన్ని వేరే రైతులకు ఎవరు చెప్పారు, అదైతే వాస్తవం. కానీ ఇక్కడ రైతులు అనేది పోయిన సంవత్సరం వాడిన రైతులు మళ్ళీ రిపీటెడ్గా మందులు తీసుకోవడం, అదే రైతులు మళ్ళీ వేరే రైతులకు చెప్పడం, మనకు రైతు సపోర్ట్ అనేది చాలా మంచిగా ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్ మనకు ఈ వీడియోలో చూడండి థర్డ్ స్ప్రే కానీ మనకు పూత సమయంలో కొట్టే స్ప్రే అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మీకు వీడియోలో కనబడుతున్న ఇమేజ్ కనబడుతుంది భీమా. ఈ భీమా అనే మందు, ఇందులో 2 లిక్విడ్లు ఉంటాయి, ఒకటి పూత కోసం, ఒకటి పచ్చదోమ తెల్లదోమ పేను బంక నల్లికి అన్నీ క్లియర్ అవుతాయి. అలాగే మనకు ఈ సమయంలో పూత సమయంలో మంచిగా మొక్కకు స్ట్రెస్ ఫ్రీ చేయాలి. కానీ స్ట్రెస్ లేకుండా ఉన్నట్లయితే మనకు పూత అనేది దానికి న్యూట్రిషన్స్ కంటిన్యూగా అందించినట్లయితే పూత అనేది మంచిగా రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క బీమా మందు కూడా కావాలనుకుంటే మీరు వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేయండి. అలాగే ఈ ఆల్ క్లియర్ మందు కూడా కావాలనుకుంటే వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేయండి, మీకు ఎక్కడికైనా పంపించడం అయితే జరుగుతుంది. చాలామంది రైతులు అమౌంట్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా పంపిస్తారో లేదని డౌట్ ఉంటుంది. ఖచ్చితంగా పంపిస్తామండి. ఎందుకంటే రైతు గత 3 సంవత్సరాల నుంచి మేము ఈ యొక్క మందుని గురించి చెప్తున్నాం, చాలామంది రైతులు తీసుకున్నారు. ఎందుకంటే ఒక ట్రాన్స్పోర్ట్ అనేది 1 రోజు లేదా 2 రోజులు లేట్ అవుతుందేమో, కానీ ఖచ్చితంగా మందు అయితే పంపిస్తాము.